ప్రొఫెసర్ గారు, తమిళనాట గంట గంటకు వేగంగా రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. విజయ్ కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే కలుస్తాయి అనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. పళనిస్వామికి ముందుగా అవకాశం ఇస్తారని కూడా కొన్ని పత్రికల్లో ఇవాళ వార్తలు వచ్చాయి సార్. దశాబ్దాలుగా వైరి పార్టీలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు డిఎంకే అండ్ అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలు కలవడం ఏంటి సార్? రెండు పార్టీలు కలిస్తే కావేరీ నదిలో మునుగుతాయి. జరిగేది అదే. ఇప్పుడు ఏడిఎంకే డిఎంకే కలవండి, అన్నేచురల్ కోయలేషన్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడండి. తీరు వెళ్ళి కావేరీ నదిలో ఇద్దరు కలిసి మునుగుతారు భవిష్యత్తులో. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో విజయ్కి మామూలుగా రాదు మెజార్టీ, థంపింగ్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ప్రజల చైతన్యం చూశాం కదా. అక్కడ మళ్ళీ ఓటేసిన వాళ్ళు యూత్ 40% బిలో 40 years వాళ్ళు తమిళనాడు జనం. సో ఇవాళ ఇప్పుడు తమిళనాడులోనే యాంటీ హిందీ, యాంటీ సెంటర్ సెంటిమెంట్ ఎక్కువ. మా కేంద్రము హిందీ ఆధిపత్యము, ఉత్తరాది ఆధిపత్యము అనేది తమిళనాడు సోషో పొలిటికల్ థింకింగ్ లో ఉన్న ప్రధాన సెవంతి. ఇవాళ బీజేపీ ద్వారా, గవర్నర్ ద్వారా బీజేపీ చేస్తున్న పనేంటి? ఇది నేరుగా ఢిల్లీ రాజకీయాల్ని, ఢిల్లీ సింహాసనం తమిళనాడులో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తోంది కదా. క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు విజయ్ వెళ్ళి 113 members తో ఆయన లెటర్ ఇచ్చాడు. సో మీకు సింపుల్ థింగ్ చేయాల్సింది ఏంటంటే వెంటనే ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గడువు ఇచ్చి, ఈ గడువులోగా నీవు మెజార్టీ నిరూపించుకో. అక్కడ గవర్నర్ కు డిస్క్రిప్షన్ ఉంది. కొంతమంది గవర్నర్లు 15 రోజులు ఇచ్చారు, ఎందుకంటే ఫిరాయింపులకు అవకాశం కల్పించడానికి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏడీఎంకే గవర్నమెంటే ఫామ్ అయ్యేటట్టుంటే ఓ 4 రోజులు ఇచ్చేటోడు గవర్నర్. నెల కూడా సరిపోతుందో సరిపోదు ఒక్కసారి చూసుకో, సరిపోకపోతే మళ్ళీ అప్లికేషన్ పట్టుకోవడం, మళ్ళీ 2 నెలలు ఇస్తా అన్నట్టు గవర్నర్. కానీ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కాదు కదా అని చెప్పి నీకు పోనీ 24 గంటలు, 48 గంటలు. సో మీకు మనవాడైతే 6 నెలలు కూడా ఇస్తావు. వడ్డించేటోడు మనవాడైతే ఏముంటది, లడ్డూలో కొడుతుంటుందా? సో కానీ అట్లనే చేయాలి. పోనీ 24 గంటలు, 4 గంటలు పోనీ మెజార్టీ నిరూపించుకోమని. నేను ఇదెక్కడ అన్యాయం అండి. అప్పుడు ఆయనకు 113 MLAs, పోనీ విజయ్ రాజీనామా చేస్తే 2 సీట్లలో ఒక సీట్ రాజీనామా అయితే 112 ఉంటుంది. గ్యాప్ ఎంత ఉన్నది? 117 ఉంటే చాలు. ఎందుకంటే విజయ్ రాజీనామా చేస్తే అసెంబ్లీ స్ట్రెంత్ 234 నుంచి 233కి పడిపోతుంది. అంటే 117 ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 112 ఉన్నది. ఇక 5 కదా, ఈ 5 ఉండరా తేలిపోతుంది కదా అసెంబ్లీలో. పోనీ మిగతా వాళ్ళు ఎవరైనా అంతగానే ఎక్కువ తెచ్చిండ్రు నాకు చెప్పండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, 40 మార్కులు వరకు ఉంటాయి, 37 వరకు ఉంటాయి, 38 ఉంటాయి, 36 ఉంటాయి. 40 వచ్చింది కదా అని సీట్ ఇవ్వకుండా ఉంటారా? 40 వచ్చిన సీట్ ఇస్తారు అన్లెస్ ఏదన్నా మినిమం మార్కులు ఉంటే తప్ప సీట్ ఇవ్వకుండా ఉంటారా? సో అందువల్ల మీకు బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తోంది? దేర్ ఈజ్ నో అదర్ చాయిస్. చాయిస్ ఉంటుందన్న డిస్క్రిప్షన్, వంకాయ బెండకాయ చర్చలు పెట్టుకోవచ్చు, గవర్నర్ డిస్క్రిప్షన్ ఉంటుంది అని. ఇక్కడ చాయిసే లేదు కదా, వేరే వాళ్ళు ఎవరు అడుగుతూనే లేరు కదా. నేను ముఖ్యమంత్రి నన్ను చేయని ఎవరైనా అడిగాను ఆ గవర్నర్ను. సో గవర్నరే డిసైడ్ చేస్తాడు. బహుశా పళనిస్వామికి ఫోన్ చేసి నువ్వు ట్రై చేయరాదు, డిఎంకే పంపరాదు, ట్రై చేయరాదు అని ట్రై చేస్తున్నాడు. పళనిస్వామి ట్రై చేసినట్టున్నాడు. డిఎంకే వాళ్ళు తిరస్కరించారు. మన తెలుగు పేపర్లో సరిగా రాలేదు, కానీ ఇందులో చూడండి, డిఎంకే రిజెక్ట్స్ ఏడిఎంకే ఓవర్ట్యూర్స్ అని ఉంటుంది చూడండి. ఇందులో page 1 లో ఉంటుంది. అక్కడ హిందూ తమిళ్ బేస్డ్, చెన్నై బేస్డ్ పేపర్ కనుక వాళ్ళ మోర్ క్రెడిబుల్ తమిళనాడు పాలిటిక్స్ విషయాలు. జనరల్గానే ఆ పేపర్ క్రెడిబిలిటీ తమిళనాడు పాలిటిక్స్ విషయాలు ఇంకెక్కువ క్రెడిబిలిటీ ఉంటాయి కదా. ఏడిఎంకే కోరింది, డిఎంకే తిరస్కరించింది. మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఏడిఎంకే అడిగింది. మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డిఎంకే నిర్ణయించింది అని. దట్ ఈస్ ద కరెక్ట్ డెమోక్రటిక్ స్పిరిట్. స్టాలిన్ చూపుతున్నది ప్రజాస్వామిక స్ఫూర్తి. ఎస్, మన ప్రజలు తిరస్కరించారు. ఏ అపోజిషన్ లో కూర్చుంటాం, 5 ఏళ్ళు మళ్ళీ కష్టపడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, అప్పుడు ప్రజల ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం. సో అది కదా డెమోక్రటిక్ స్పిరిట్. స్టాలిన్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్. మేమేమి అడ్డుకోము ఈ ప్రక్రియకు. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మాకు ప్రజలు ప్రతిపక్షంగానే ఆశీర్వదించారు, ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటా ఉన్నారు. కానీ పళనిస్వామి వెనకాల బీజేపీ ఉంది కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఒక్క సీట్ వచ్చినా మేమే ముఖ్యమంత్రి కావాలి, మా వాడే కావాలి. సో మా వాడిని ఎట్లన్నా మాకు లేదంటే విజయనా మాకు వినాలి. ఇక ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ వెళ్తాయి. నెక్స్ట్ మీరు చూడండి, 24 గంటల్లో ఈడీలు, ఆల్రెడీ ఐటీ నోటీస్ వచ్చిందని కూడా ఒక దగ్గర వచ్చింది, ఇంత నిజమో తెలియదు. సో మీకు అందరు వెళ్తారు, ఈడీ, సిబిఐ, ఐటీ విజయ్ మీదకి వెళ్తాయి. చూడండి మీరు
అడిచే సీట్ చేసి విజయ్ని లొంగ తీసుకోవాలి. ఎందుకంటే విజయ్ క్లియర్ గా చెప్పాడు, నా పొలిటికల్ రైవల్ డిఎంకే, నా ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నాడు. తనను ఐడియాలజికల్ రైవల్ అన్న విజయ్ ముఖ్యమంత్రిగా ఉండడానికి బీజేపీ సహించలేకపోతుంది. అందువల్ల గవర్నర్ తో నాటకం ఆడుతోంది, పళనిస్వామితో రాయబారాలు నడుస్తుంది. ఎందుకంటే బీజేపీ అడిగితే డిఎంకే చేరకపోవచ్చని. సో అందువల్ల ఇదంతా క్లియర్ రాజకీయం కనబడుతుంది. ఫెయిల్ అయినాక పిలవచ్చు విజయ్ని, అనివార్యమైతే ఏం చేస్తారు, ఇక పిలవ తప్పదు, పిలుస్తారేమో, పిలవరనుకుంటే అంటే ఇప్పుడు విజయ్ని. కానీ ఇక ఈ ప్రయత్నాలన్నీ చేసి నాతో సాధ్యం కాలేదు, అప్పుడు ఏం చేస్తారు, విజయ్ని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ లాగా చూస్తారు. మీరు కమల్నాథ్ ను మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి చేసి జ్యోతిరాదిత్య సింధియాను లాగి అక్కడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? మీకు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మళ్ళీ ఎన్సీపీని చీల్చి శివసేనను చీల్చి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదా? కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కాంగ్రెస్ జేడీఎస్ వాళ్ళలో ఎమ్మెల్యేలను లాగి ఆ ప్రభుత్వాన్ని కూల్చి యడియూరప్ప కాలేదా? బహుశా ఇప్పుడు విజయ్ని కూడా ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ అందులోకి కొంతమంది కూల్చి లాగి ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఒక్క సీటు ఉన్న బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి మద్దతుతో పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమో. కానీ ఇది అంతకన్నా పోతే అదంటే రాజకీయ ప్రక్రియలో మరి విజయ్ తన ఎమ్మెల్యేని నిలుపుకోలేకపోయాడు అని అన్న అర్థం ఉన్నది. ఇదైతే ఇంకా ఏ ఆప్షను లేదు, అసలు ఇంకెవరూ అడుగుతలేరు, ప్రీ పోల్ కోalition లేదు, పోస్ట్ పోల్ కోalition లేదు, ఇంకెవరు మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ అడగలేదు. ఇంకా ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాని అంశం. నువ్వు ఇంకా నీకు నేను ఇవ్వను, నేను కేరళ వెళ్ళిపోతా, నువ్వు చూసుకో అని చెప్పడం ఎంత అన్యాయమైన ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చాక ఎందుకని మీకు ఈ రకమైన రాజకీయం నడుస్తోంది అనేది క్వశ్చనబుల్ కదా. ఈ ఏడీఎంకే ఇప్పటికే దిగజారింది, ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే పట్ల ఇంత వ్యతిరేకత ఉన్నది మనకు అర్థమైంది. స్టాలిన్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా అంటే, ముఖ్యమంత్రి అత్యంత శక్తివంతమైన నాయకుడు, కరుణానిధి కుమారుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు, అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి, అలాంటి స్టాలినే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అంటే ప్రజలు డిఎంకే పట్ల ఎంత ఆగ్రహంతో తీర్పు చెప్పారు. సాధారణంగా అది ఆటోమేటిక్ గా ఏడీఎంకే చాయిస్ కావాలి, కానీ ఏడీఎంకే చాయిస్ కాలేదు. దానికి అనేక కారణాల్లో ఒక కారణం బీజేపీతో కలవడము. ఎందుకంటే తమిళనాడులో ఒక అతను అంటాడు, తమిళనాడులో 2 రకాల ఓట్లు ఉంటాయి, ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 బీజేపీ వ్యతిరేక ఓటు అని. ఇప్పుడు విజయ్ని 2 గెలిపించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీజేపీ వ్యతిరేక ఓటు. ఎందుకంటే వాళ్ళు హిందీ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ అంగీకరించరు. అది తమిళనాడు గడ్డ, అది తమిళ గడ్డ, సో అది సుబ్రహ్మణ్య భారతి పుట్టిన గడ్డ. సో అందువల్ల ఆ గడ్డలో అంగీకరించే ప్రసక్తి లేదు హిందీ ఆధిపత్యాన్ని. మీరు హిందీ ఆధిపత్యాన్ని, నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని మేము రుద్దుతాం, తమిళ రాజకీయాల్లో మా గవర్నర్ ఉపయోగించుకోవడం చేస్తామంటే ప్రజలు అంగీకరిస్తారా? ఇంకా ఏడీఎంకే దెబ్బతింటానికి కారణం అవుతుంది. ఆల్రెడీ బీజేపీతో కలిసినందుకు ఏడీఎంకే ఘోరంగా దెబ్బతింది. మీరు లేకపోతే సాధారణంగా డిఎంకే పట్ల వ్యతిరేకత ఏడీఎంకే ఉపయోగపడాలి. ఎందుకు ఉపయోగపడలేదు, ఎందుకు విజయ్కి వెళ్ళిపోయింది మొత్తం అనేది చాతకాంతరం కదా. సో ఇప్పటికైనా నేర్చుకొని ప్రజలకు దగ్గరగా ఉండి తమిళ భాషా సంస్కృతులకు గౌరవించి ద్రావిడ ఉద్యమ విలువలకు రెస్పెక్ట్ ఇచ్చి నేను తమిళియన్ సోషో పొలిటికల్ ఇథోస్కు అనుగుణంగా ఉంటానంటే ఏడీఎంకే మిగులుతుంది. ఇప్పుడు నా బద్ధ శత్రువు, నా చిరకాల ప్రత్యర్థి ఆయన డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే ప్రజలు ఇద్దరిని కలిపి కావేరి నదిలో ముంచుతారు. సో మీకు 1972లో ఎంజి రామచంద్రన్ ను కరుణానిధి ఎక్స్పెల్ చేశాడు. డిఎంకేలోనే ఎంజి రామచంద్ర నాయకుడు. సో కరుణానిధి 1972లో ఎంజీఆర్ ను విభేదాలు ఎక్స్పెల్ చేశాక ఎంజి రామచంద్రన్ 1972లో అన్నా డిఎంకే పెట్టాడు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 పార్టీలు ప్రత్యర్థులు కదా, 54 ఏళ్ళు. 54 ఏళ్ళు ప్రత్యర్థులుగా ఉన్న వారు కూడా ఒక్క అధికారం లేకపోతే ఎంతకైనా మేము దిగజారుతాం, మా బద్ధ శత్రువుతోనైనా కలుస్తాం అధికారం కొరకు అంటే మీకు కంచి కామాక్షి వాళ్ళని కాపాడాలి. ఇంకంతకన్నా చేయగలిగింది ఏముంటది?